పిఠాపురం వైసీపీ ఇన్ఛార్జ్ వంగ గీత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పిఠాపురంలో అక్రమాలు పెరిగాయని ఆరోపించారు. ఆమె మాట్లాడుతూ గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలను అన్యాక్రాంతం చేసే కుట్రలు జరుగుతున్నాయని అన్నారు. బాధితుల తరపున వైసీపీ నిలబడుతుందని, వారి స్థలాలను తిరిగి స్వాధీనం చేసుకునే వరకు పోరాటం కొనసాగిస్తామని ఆమె స్పష్టం చేశారు. ఈ అంశంపై పార్టీ తరపున ప్రజల పక్షాన ఉద్యమం చేస్తామని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజలు అనేక ఇబ్బందులకి జరుగుతా ఉంది. మరి అనేక సమస్యలు మీద వైఎస్ఆర్సీపీ కూడా పోరాటం చేయటం జరుగుతుంది. పిఠాపురం నియోజకవర్గంలో మరి అనేక కార్యక్రమాలు జరగవలసి ఉండగా అభివృద్ధి కార్యక్రమాలు కూడా పూర్తిగా కుంటుపడడం, సంక్షేమ కార్యక్రమాలు పూర్తిగా ఎవరికి అందివ్వకపోవడం జరుగుతుంది. వీటన్నిటి మీద కూడా వైఎస్ఆర్సీపీ ఎప్పటికప్పుడు ప్రజల పక్షాన నిలిచి పోరాటం చేయడం జరుగుతుంది. ఇప్పుడు పిఠాపురం నియోజకవర్గంలో పిఠాపురంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా జగన్మోహన్ రెడ్డి గారు పేదలందరికీ ఇళ్లు ఇవ్వాలనే సంకల్పంతో ఎక్కడెక్కడో అపార్ట్మెంట్లు కట్టి కాకుండా ప్రతి ఒక్కరికి కూడా, అది పట్టణమైనా లేకపోతే పల్లె అయినా సరే, ఒకరికి పట్టణంలో 1 సెంటు, పల్లెటూరులో సెంటున్నర చొప్పున ఇండివిజువల్ గా పట్టాలు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి రాష్ట్ర వ్యాప్తంగా కూడా వేలాది ఎకరాలు కొని రైతుల దగ్గర నుంచి తీసుకొని పేదలందరికీ కూడా పట్టాలని ఇవ్వటం జరిగింది. అందులో భాగంగా పిఠాపురం పట్టణానికి సంబంధించి నరసింగపురం దగ్గర సుమారు 60 ఎకరాల భూమిని రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేయడం జరిగింది. అదే విధంగా పిఠాపురం పట్టణంలో మసీదు మాన్యం, మిగిలిన కొన్ని చోట్ల కూడా ప్రభుత్వ భూమిని పట్టాలు పంపిణీ చేయడం జరిగింది. ఆ పట్టాలు పంపిణీ చేసి వాటిని రిజిస్ట్రేషన్ కూడా చేయించడం జరిగింది. పట్టాలు లబ్ధిదారులకు ఇవ్వటమే కాకుండా రిజిస్ట్రేషన్స్ చేసి వాళ్ళకి పక్కాగా కూడా రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ని అందజేసి వారికి ఇవ్వటం జరిగింది. ఇవన్నీ ఇచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు గడుస్తున్నా కూడా ఇప్పటికీ కూడా వాళ్ళకి ఇల్లు శాంక్షన్ చేయడం గాని, గృహ నిర్మాణానికి ముందుకు రావటం గాని, వాళ్ళ పట్టాలు వాళ్ళకి ఏర్పాటు అంటే గవర్నమెంట్ జగన్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడే, జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే వాటికి మరి ఎవరికి వాళ్ళకి పట్టాలు ఇవ్వటం, అదే విధంగా వాటిని కొన్ని చోట్ల ఫిల్లింగ్ చేయవలసి ఉండటం వల్ల ఇంకా అందరూ కట్టుకోలేకపోయారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జగనన్న కాలనీలో ఒక్కరికి కూడా ఇల్లు శాంక్షన్ చేయకుండా ఇప్పటికీ తాత్సారం చేయటమే కాకుండా ఇప్పుడు ఈ పేదలు ఎవరైతే బడుగు బలహీన వర్గాలు ఉన్నారో, ఎవరైతే సొంతింటి కల కోసం జగన్ గారి ప్రభుత్వంలో లక్షలాది పట్టాలు తీసుకున్నారో వాళ్ళ నెత్తి మీద పిడుగుపడింది. ఇప్పుడు పిఠాపురంలో పట్టాదారుల నెత్తిన పిఠాపురంలో పిడుగుపడింది. 5 ఎకరాల భూమిలో ఎవరూ లేరు అని చెప్పి దానికి కాకినాడలో శాంక్షన్ అయిన ఆయుష్ కాలేజీకి, ఇక్కడ ఈ 5 ఎకరాలు కూడా ఆయుష్ కాలేజీకి ఇచ్చేయచ్చని చెప్పి ఒక ప్రపోజల్ మరి ప్రభుత్వానికి పంపించడం జరిగింది. అంటే దీని గురించి కూడా ఒక విషయం మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మేము ఎంపీగా ఉన్నప్పటికీ ఆయుష్ కాలేజీ శాంక్షన్ అయి ఉండడం జరిగింది. అయితే అది పూర్తిగా పెండింగ్ లో ఉండి తరలిపోయే పరిస్థితుల్లో అక్కడ కలెక్టర్ గారితోని, అదే విధంగా అప్పటి ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడి గర్ల్స్ పాలిటెక్నిక్ పక్కనే ఉన్న 5 ఎకరాలలో దగ్గర 5-5.5 ఎకరాల భూమిలో